నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో డాక్టర్ ఆర్‌బి సుధ గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను నేను రెగ్యులర్‌గా. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు లక్ష్మీ యోగం గురించి మాట్లాడబోతున్నాను. నమస్తే మేడం. నమస్కారం. సో, ఈ లక్ష్మీ యోగం చాలా మందికి లక్ష్మీ కళ అంటారు. అవును. లక్ష్మీ యోగం ఉందంటారు. హ్మ్. ఏమిటి మేడం ఈ లక్ష్మీ యోగం అసలు ఎలా తెలుస్తుంది? మనకు తెలుస్తుందా లక్ష్మీ యోగం ఉంది తప్పక అని? అది జాతక జాతక రీత్యా రీత్యా తెలుస్తుందా? సో, తెలుస్తుంది ఏమిటి తప్పక. దానికి సంబంధించి చెప్పండి? యాక్చువల్‌గా మనం అందరికీ తెలిసిన విషయమే మళ్ళా రిపీట్ చేయవలసి వస్తుంది. బికాస్ కొత్తగా చూసే ప్రేక్షకులకి ఈజీ అవుతుంది. మనకి 27 నక్షత్రాలు, 12 రాశులు ఉన్నాయి, హ్మ్. 9 గ్రహాలు ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే వీనస్‌కి మనం ఎక్కువ ఏమో లక్ష్మి చెప్పుకుంటూ ఉంటాము. హ్మ్. బట్ ఏంటంటే ఈ 12 రాసుల్ని మనం ఏమో 12 భావాల కింద తీసుకున్నాం. అంటే ఏంటంటే 12 హౌసెస్, ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క భావానికి ఒక్కొక్కటి మనం పోర్ట్ఫోలియో ఇచ్చాం అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఈజీగా అర్థం అవుతాయి అని అలా ఈజీగా చెప్తున్నాను అనమాట. ఆ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు మనకి రెండో హౌస్, సెకండ్ హౌస్ మనకి ఫైనాన్సెస్ ప్లస్ మనకి రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ కూడా చెప్పుకుంటాం. అలాగే 9వ ఇల్లు భాగ్యానికి చెప్పుకుంటాం అనమాట. సో ఈ లక్ష్మీ యోగం ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఇప్పుడు సెకండ్ లార్డ్ అంటే రెండో భావానికి అధిపతి అనుకుందాము. అది ఎవరైనా అవ్వచ్చు జాతక రీత్యా అనమాట. ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నా లేకపోతే ఆయన ఉచ్చంలో ఉన్నారనుకో, అదొకటి. ఇంకోటి భాగ్యాధిపతి. భాగ్యాధిపతి అంటే ఏంటంటే మనకి తాతల ఆస్తులు వస్తాయి, మనకి భాగ్యంలో ఏముంది, మన ఫ్యూచర్లో ఏముంది అని చెప్పడం, మనం ఎంత సంపాదిస్తాము అని చెప్పగలుగుతాము. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్లస్ 11వ లార్డ్ అంటే 11వ భావానికి అధిపతి అనుకుందాం. వీళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నా, వాళ్ళకి కనెక్షన్స్ ఉన్నా, అదే ఒక మంచి భావంలో అన్ని కలిసి ఉన్నా అనుకుందాం కాసేపు, మన లక్ష్మీ యోగాలు అని చెప్పుకుంటాం అనమాట. దాంట్లో భాగంగానే మనకి ఏంటంటే గజకేశ్వరి యోగం అనేది ఉంది. అంటే గజకేశ్వరి యోగం అనేది ఏంటి, నేను ఇందాక చెప్పినట్టు లక్ష్మీ యోగం అనేది కొంచెం ఐడెంటిఫై చేసుకుంటాం. ఎంత మనకి వస్తుంది అనేది ఏంటంటే దశ విశేషాలు బట్టి వాళ్ళ జాతక రీతి ఎలా ఉంది ప్లస్ గోచారం ఇవన్నీ చూసుకున్న తర్వాత చెప్పచ్చు. అలాగే గజకేశ్వరి యోగం అనుకుందాం. గజకేశ్వరి యోగం అంటే ఏంటి, ఒక గజాన్ని నువ్వు పోషించే అంత యోగం. అంటే ఎంత డబ్బు ఉండాలి, ఎంత నిధులు ఉండాలి, ఎంత సంపద ఉండాలి, గజాన్ని లెక్కలేదు. అంటే ఏంటి, గజాన్ని ఎవరు పోషించేవాళ్ళు? ఇదివరకు ఒక రాజు పోషించేవాడు. ఒక రాజు పోషించేవాడు, అంతే కదా. అంటే అందరిళ్లలో ఏమి గజాలు ఉండేవి కాదు కదా. అంత ఈజీ ఏంటి గజానికి పెట్టడానికి. అంటే మనకి తెలుసు కదా, కుంభాలు పెట్టాలి అంటూ ఉంటాము. సో అవన్నీ అంత పోషించాలి అంటే తప్పక రాజు లాంటి ఒక స్థితి ఉండాలి అని చెప్పడానికి. అది ఎలా వస్తుందంటే రెండు, జూపిటర్ అంటే ఏంటి, గురు అంటే ఇది స్పెసిఫిక్ ఒక లక్ష్మీ యోగానికి ఒక స్పెసిఫిక్ యోగం అనమాట ఇది. అలాగే మహాపురుష యోగాలు ఉన్నాయి, పంచమహాపురుష యోగాలు ఉన్నాయి అనమాట. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మనం ఎవరి జాతకం మనం ఇప్పుడు చూడట్లేదు. సో ఒకటి మన ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పలేము కనుక గజకేశ్వరి యోగం అనేది తీసుకున్నాం. అంటే ఏంటంటే ఇవి రెండు గ్రహాలకి సంబంధం అనమాట. ఒకటేమో గురు, ఇంకోటేమో చంద్రుడు. ఈ రెండు కలిసి మంచి భావంలో ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు గురువు నుంచి చంద్రుడు 4వ ఇంట్లో, లేకపోతే చంద్రుడి నుంచి గురువు 4వ ఇంట్లో, ఇవి కాకుండా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ దీంట్లో యాడ్ అవుతాయి అన్నమాట. ఉన్నప్పుడు గజకేశ్వరి యోగం ఉంది అంటాం. అది పరిపూర్ణంగా ఉందా లేకపోతే ఎంత ఉంది అనేది వాళ్ళ జాతక రీత్యా మనకి తెలుస్తుంది. కానీ ఏంటంటే గజకేశ్వరి యోగం ఉంటే అలాంటి దశా విశేషాలు వచ్చినప్పుడు నేను చూసాను చాలా మందిని. జూపిటర్ దశ వచ్చినప్పుడు అంటే గురుదశ వచ్చినప్పుడు ఎక్కడికో, మన సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు అందులో, ఎక్కడికో వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు, సడన్ గా చూస్తే ఎందుకో పుష్ వచ్చేస్తుంది, ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. అది అలా మారిపోతుంది అనమాట, ఫ్లిప్ అవుతుంది అని చెప్తూ ఉంటాం కదా. కింద అన్ని ఫ్లాప్లు ఇచ్చే వాళ్ళు కూడా అది అన్ని హిట్లు అవుతాయి అట్లాగా. ఆ పీరియడ్ లో అలా హిట్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇదేంటంటే ఒకటి ఉన్నత స్థాయి సంపద ఒకటే కాకుండా మనకి పేరు అనేది వస్తుంది, పలుకుబడి. ఇప్పుడు రాజుకి పలుకుబడి ఉంటుంది, ఆయన చెప్తే వినవలసిందే, శాసించే ఒక అధికారం ఉంటుంది అని చెప్పడానికి ఇది యాక్చువల్ లక్ష్మీ యోగం ఇది కాదు. బట్ ఏంటంటే గజకేశ్వరి ఇలాంటి చాలా యోగాలు మనం చెప్పుకుంటాం అనమాట. లక్ష్మీ యోగం అనేది మన వెల్త్ కి, గజకేశ్వరి యోగం అనేది వెల్త్ ప్లస్ మనకి సంపద మాత్రం కాకుండా మన శాసించే అధికారం ఉండేది. ఇలా చాలా యోగాలు ఉన్నాయి అన్నమాట. ఏంటంటే కొద్ది గొప్ప అందరి దాంట్లో లక్ష్మీ యోగం ఉంటుంది. అందుకని అందరూ సంపాదిస్తున్నారు. ఎంతవరకు సంపాదిస్తున్నారు అనేది స్లేట్ మనం అంటాం కదా, స్లేట్ అని, అది చూసుకోవాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. పరిశీలించిన తర్వాత తెలుస్తుంది. మొన్న రీసెంట్గా చూసిన వాళ్ళకి కూడా అంతే.
ఒక ఆయనకి బాగా లక్ష్మీ యోగం బాగా ఉండింది అనమాట. మీకు ఉందండి లక్ష్మీ యోగం, కానీ ఏమైంది, పీరియడ్ వచ్చినప్పుడు అది కిందకి దిగింది, మళ్ళీ పైకి ఎక్కుతుంది. అది యోగా ఉన్నట్టే, కానీ ఏంటంటే మళ్ళీ పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నప్పుడు ఏంటంటే ఏది బ్యాడ్ పీరియడ్, ఏది గుడ్ పీరియడ్, అంటే దశావిశేషాలు చూసుకున్నప్పుడు ఏది గుడ్ ఏది బ్యాడ్ మనం చూసుకున్నామంటే మనం కాపాడుకోవచ్చు కదా. ముందే తెలుసుకుంటే ఏంటి, సంపదని అంటే ఇంకోరి పేరు మీద పెట్టడమో లేకపోతే ఏం చేయాలో ఫ్యూచర్కి ప్లాన్లు వేసుకోవచ్చు కదా. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఎందుకు పరిశీలించుకుంటున్నాం జాతకాలు, అందుకే అన్నమాట. సో ఈ కాలంలో అందరికీ కొద్ది గొప్ప లక్ష్మీ యోగాలు ఉన్నాయి, ఎందుకంటే సంపాదించుకుంటున్నారు, అందరికీ కార్లు ఉంటున్నాయి అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే కొంతమంది 1000 కోట్లు సంపాదిస్తున్నారు, కొంతమంది కోటే సంపాదిస్తున్నారు, కొంతమంది లక్ష సంపాదిస్తారు. సో ఇవన్నీ కూడా మన జాతకం పరిశీలించినప్పుడు మనకి తెలుస్తుంది. అలాగే ఇవన్నీ ఏంటంటే లక్ష్మీ కటాక్షం కావాలి అన్నప్పుడు మనం ఇంకా పరిహారాలన్నీ చేయొచ్చు అన్నమాట. పరిహారాలు చేసినప్పుడు తప్పక మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది, తప్పక ఉన్నత స్థాయికి వస్తాం, సంపద కూడా వస్తుంది. ఓకే. సో మీరు లక్ష్మీ యోగం గురించి ఎంత చక్కగా చెప్పారంటే, ఈవెన్ అంటే మేడం నాకు ఇంకొక డౌట్ ఏమిటంటే, ఈ గురు మహాదశ అంటారు కదా, అవును, ఈ గురు మహాదశ వచ్చినప్పుడు మనకి ఏమైనా తెలుస్తాయా, సూచనలు ఏమన్నా కనిపిస్తాయా? అలాంటివి? తప్పక ఏ దశ మారినా కూడా మనకి సూచనలు కనిపిస్తాయి. కాకపోతే చాలా మంది అబ్జర్వ్ చేసుకోరు. ఎందుకు చేయరు, తప్పక చేస్తారు. డబ్బు వస్తే ఎవరికి చేయరు. అవును. డబ్బు వస్తే వాళ్ళకి డబ్బు వచ్చింది అంటే గురు మహాదశ ఉన్నట్టే. అలా అని కాదు, గురుమాదశ కాకుండా మనకి శుక్రుడు ఉన్నారు, మనకి కుజుడు ఉన్నారు, ఇంకా రాహుమాదశలో కూడా డబ్బులు వస్తాయి. సో ఇదంతా ఏంటంటే మనకి జాతకం పరిశీలించినప్పుడే తెలుస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను, అది అందరికీ ఉంటుందని లెక్కలేదు కదా, ఎవరికి ఉంది ఎవరికి లేదు పరిశీలించుకుంటేనే దానికి సంబంధించిన వివరాలు కరెక్ట్ గా తెలుస్తాయి. అండ్ ఆల్సో రెమెడియల్ మెషర్స్ కానీ మన పరిహారాలు కానీ మనం చేసుకోగలం. కానీ నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్పడం ఏంటంటే అది ఒకరికి జరిగింది మనకి తెలుసు కనుక మనం చెప్పాం అంతే. సో అందరికీ జరగాలని లేదు కదా, అందరికీ గురు మహాదశ వచ్చిన వాళ్ళందరికీ ఉన్నత స్థాయికి రావాలని కూడా లేదు. వస్తారు, కానీ అంటే జాతక రీత్యా అంటే వాళ్ళ జాతకం బట్టి యోగం ఉండాలి. ఏదైనా యోగం అంటే అంతే కదా, ఆ యోగం ఉందనే మాట్లాడుకుంటాం. అలాగే అవయోహాలు కూడా ఉంటాయి, కొన్ని ప్లానెట్స్ తోనే వస్తాయి కదా. ఇది ప్లస్ యోగాలు ఉంటే మైనస్ యోగాలు కూడా ఉంటాయి కదా, ఏదైనా బ్యాలెన్స్ చేసేదే కదా. సో చాలా చక్కగా వివరించారు.